హాయ్ అండి, వెల్కమ్ టు అరైంద్ లాక్స్. నేను చూసిన పౌడర్ వచ్చేసి బెల్లం పౌడర్ అండి. న్యాచురల్ అంటే న్యాచురల్. ఇది వచ్చేసి ఎక్కడ తీసుకున్నా ఏంటి అనేది మొత్తం అయితే క్లియర్గా చూస్తున్నాను. ఇంకా ఇదైతే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే బెల్లం తెచ్చుకుంటాం, అర్జెంటుగా ఏదైనా స్వీట్ చేయాలన్నా, మిల్క్లో యూజ్ చేయాలన్నా కొంచెం అయితే డైరెక్ట్ బెల్లం వేయడం వల్ల అయితే ఇంకా పగలగొట్టి అలా వేయడం వల్ల కరగడానికి అయితే టైం పడుతుంది కదా. అలాంటి టైంలో అయితే ఇంకా అర్జెంట్ ఉన్నప్పుడు అయితే ఈ బెల్లం పౌడర్ చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా నేను మిల్క్లో అయితే వేసి ఇస్తున్నాను. ఇంకా చిన్న గ్లాస్ మిల్క్లో అయితే 1.5 స్పూన్ అయితే పౌడర్ వేసేసాను. ఇంకా చూడండి, తొందర అయితే కరిగిపోతుంది కదా, ఇలా అయితే హెల్ప్ అవుతుంది. కరిగేసింది కదా, ఈ టైంలో అయితే చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఎక్కడైనా సరే మనకు షాప్స్లో అయితే, కిరాణా షాప్స్లో అయితే అన్ని షాప్స్లో దొరకదు. ఇంకా పెద్ద పెద్ద మార్కెట్లో అయితే దొరుకుతుంది మనకు. సూపర్ మార్కెట్లో కానీ, స్మార్ట్ పాయింట్లో కానీ అలా అయితే చాలానే ఉంటాయి, తీసుకోవచ్చు. ఇదైతే న్యాచురల్ బెల్లం పౌడర్ అండి. ఎలా అంటే ఇందులో అయితే కెమికల్స్ అలా అయితే ఏమి ఉండదు. నో యాడెడ్ కెమికల్స్, న్యాచురల్ స్వీట్నెస్ ఉంటుంది అన్నట్టు. న్యాచురల్ విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఎవరికైనా సరే అర్జెంటు టైంలో అయితే చాలా హెల్ప్ అవుతుంది. వచ్చేసి 500 గ్రామ్స్ 125 రూపీస్ ఉందండి. ఇది చూడండి, ఇందులో వచ్చేసి మనకు ఎనర్జీ వచ్చేసి 387 క్యాలరీస్ అయితే ఉంది. 500 గ్రామ్స్లో అయితే హాఫ్ కేజీలో. ఫ్యాట్ వచ్చేసి 0 గ్రామ్స్ ఉంది. కార్బోహైడ్రేట్స్ వచ్చేసి 95.9 గ్రామ్స్. న్యాచురల్ షుగర్స్ అయితే 94 గ్రామ్స్ ఉంది. కొలెస్ట్రాల్ వచ్చేసి 0. కాల్షియం వచ్చేసి 190 మిల్లీగ్రామ్స్ అయితే ఉంది. ఐరన్ వచ్చేసి 1.5 mg అయితే ఉందండి. మెగ్నీషియం 90 mg. అయితే ఇందులో వచ్చేసి మనకు ఎప్పుడైనా సరే షుగర్ కన్నా బెల్లం అయితే బెస్ట్ అనేది చెప్పొచ్చు. కాబట్టి ఎవరైనా సరే షుగర్ బదులు అయితే ఇలాంటి, మనం షుగర్ వేసుకున్నప్పుడు ఎంత తొందరగా కరిగిపోతుందో అలా బెల్లం పౌడర్ కూడా ఇలా కరిగిపోతుంది కాబట్టి యూజ్ చేయొచ్చు.